జర్నీ, వన్స్ ఇన్ లైఫ్ టైం జర్నీ అంతే. షార్ట్ అయినా స్వీట్ గా అంతే. అనుకున్నారు ఇంత ఎలిమినేషన్ జెన్యూన్ అనుకుంటున్నారా లేదంటే కొంచెం ఫోర్స్డ్ గా ఎలిమినేట్ చేశారు అనిపించింది మీకు? జెన్యూన్ అదే చెప్తున్నా కదా, నాకు ప్లస్ జరిగితే పాజిటివ్ జరిగితేనేమో అది కరెక్ట్ అని చెప్పి, నాకు ఎగెనిస్ట్ గా జరిగితే అది అన్ఫేర్ ఎలిమినేషన్ అనటం అతిశయోక్తి, అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. బట్ చాలా మంది జనం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అండి, మీరు టాప్ 5 లో ఉండాల్సిన కంటెస్టెంట్ జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు అని అంటున్నారు. అది పబ్లిక్ ఒపీనియన్. అంటే మీకంటే అన్డిజర్వ్ పర్సన్ అంటే ఎవరున్నారు అనుకోవచ్చు హౌస్లో? అంటే ఉన్నారు, పేర్లు మీరు చూసుకుంటారు కదా, పబ్లిక్ చెప్పడం ఏంటంటే ఫ్లోరా గారు, అంటే ఈ వీక్ ఓటింగ్ ప్రకారం చూసి శ్రీజ గారు, ఫ్లోరా గారు అని పబ్లిక్ చెప్తున్నారు. నాకు తెలియదు, నిన్న నైటే వచ్చాను. మీరు హౌస్ లో చూసారు కదా, మీకు ఎవరు అనిపించారు అలాగా? నాకైతే ఫ్లోరా గారు అనిపించారండి. యాక్చువల్ గా అలా ఆలోచిస్తే అంటే కంటెంట్ ఇస్తున్నారనే ఎలిమెంట్ కాకుండా జెన్యూన్ పర్సన్స్ అంటే అందరూ అన్డిజర్వింగ్ అనిపించారు మోస్ట్లీ. సో బిగ్ బాస్ చరిత్రలో అరగుండు కొట్టుకొని ఒక కామన్ మ్యాన్ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయినప్పుడు చాలా హోప్స్ ఉన్నాయి ఇలాంటి కంటెస్టెంట్ లోపల ఉండాలి అనేసి. బట్ అంత ఫైర్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో కనిపించలేదు. ఇప్పుడు ఎంతసేపు మీరు చేసే ఆ హ్యూమర్ కామెడీ కూడా అక్కడ ఏమైందని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు సార్? అక్కడ హ్యూమర్ తో పాటు హార్ట్ ఉండాలి. అక్కడ కొంచెం నవ్వుతూ ఏదో చిన్న స్కిట్ ప్లే చేస్తేనే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ రకరకాల బాడీ షేమింగ్ చేశారు. ఆ బాడీ షేమింగ్ తప్పే కాదని అన్నారు. దానికి కౌంటర్ గా నేను రెడ్ ఫ్లవర్ అన్నానని చెప్పి పోర్ట్రే అయిపోయింది. ఇప్పుడు అలా అన్నప్పుడు నేను ఏమవుతుంది, ఆటోమేటిక్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి కదా. ఆటోమేటిక్ గా నాలో ఉన్న హ్యూమర్ పక్కకి వెళ్ళి హ్యామర్ మాత్రమే బయటకు వచ్చింది. ఏదైనా లైట్నింగ్ బాగా వచ్చింది కదా అంతే. నవ్వుతుంటే నవ్వులు పాలు చేసేస్తున్నారు కదా బ్రదర్. ఇంకా మనసుకి ఎలా నవ్వుతాం చెప్పండి, మీరు ఆలోచించండి. నా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలి కదా, నా డిగ్నిటీ కాపాడుకోవాలి కదా, నాకు లైఫ్ ఉంది కదా బయట, అందుకే అలా ఉంది. సో సంజన గారు స్టేజ్ మీద నాగార్జున గారి ముందర ఇలాంటి కంటెస్టెంట్ తో మేము ఉండలేకపోతున్నాం సార్, ఆయనే ఉండాలి, ఆయనే దేవుడు, ఆయనతో భరించలేకపోతున్నాం సార్ అన్నారు. అలాంటి స్టేట్మెంట్లు కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? మీకు ఎప్పుడైనా ఇంతసేపు మాట్లాడాక ఎంతో మందికి ఇంటర్వ్యూస్ ఇచ్చా కదా, నేనే దేవుడు నేనే అది అని చెప్పాలి కదా. నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. పక్కన వాళ్ళని జడ్జ్ చేయడం కానీ అసెస్ చేయడం నేనెవరిని, నా గురించి చెప్పండి చెప్తాను. అదే కానీ చెప్పింది ఇంతసేపు అవునా కదా. ఇప్పుడు సంజన గారు అంటారు, మీరు చూశారు కదా, వాళ్ళకి నిజంగా నాతో ఉండడం ఇష్టం లేకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నాక వెళ్ళిపోవాలి కదా, మారం చేసి మళ్ళీ లోపల ఎందుకు వచ్చారు, అంతే సింపుల్ అంతే. అసలు ఆమెతో ఉండలేకపోతుంది. ఇప్పుడు తర్వాత చూశారు కదా, ఒక్కొక్కరికి వాళ్ళ వరకు వస్తే ఆ వేడి ఏంటో చొరకేంటో తెలుస్తుంది కదా. 7 గుడ్లు లేచిపోయినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కోపం వచ్చింది, ఒక గుడ్డు పోయినప్పుడు మాత్రం రాలేదంటే మన వరకు వస్తే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో. ఇది సో ఇలాంటి సొసైటీలో ఉన్నాం, ఇలాంటి హౌస్ మనకు కనపడుతుంది కదా, అంత సింపుల్. సో సార్ మీ మీద లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వరు అనేసి 2 సార్లు మీ మీద చెప్పారు. సో అది మీరు ఎలా తీసుకుంటారు? నిజంగా మీరు లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వరా అంటే ఎలా? మీరు నేను లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే షష్ఠి గారు ఫస్ట్ వీక్ వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారు, జెన్యూన్ గా కెమెరా ముందు నటించకుండా జెన్యూన్ ఉన్న కంటెస్టెంట్ ఎవరన్నప్పుడు నా పేరు చెప్పారు. ప్రియాకి నాకు విభేదాలు ఉన్నా కూడా కాంబినేషన్ గా వెళ్ళిపోయేటప్పుడు ఆయన స్వీట్ సోల్ అంటే స్వీట్ హార్ట్, ఆయన మనసు చాలా మంచిది కానీ గట్టిగా మాట్లాడతారు, చెప్పేది వినిపించుకోరన్నారు కదా. వినిపించుకోవడం అంటే నాకు ఒక పాయింట్ మీద నేను స్టిక్ అయి ఉన్నాను, అది కరెక్ట్ అన్నప్పుడు 1 ఆలోచించుకుని మాట్లాడుతున్నప్పుడు దాన్ని స్టిక్ అయ్యి ఉంటాను. మీరు ఉదాహరణ చూసి అక్కరైన మాట బూతు మాట కానే కాదు, పెద్ద పెద్ద బూతులు మాట్లాడతారు, పదాలు గాజులు వేసుకున్నారు లేకపోతే పతివ్రత శిరోమణులు ఇలాంటి మాటలన్నీ తప్పు కాదని అనేసరి లక్కోరైన మాట. మీరు చేసే పని మీలాగా లక్కోర పనులు చేయనన్నా నేను, అంతే తప్ప ఒక మనిషిని అన్నది కదా. చూసారా, రామ అనేది కూడా బూత్ అని చెప్పి పోట్రే చేస్తారు, ఏది గ్రూప్ మొత్తం కలుపుతుంది. అదే గ్రూప్ లో వాడు పెద్ద పెద్ద బూతులు మాట్లాడినా అది వాటిని మసిపూసి మారేట్గా చేసి కప్పెట్టేస్తున్నారు. అదే జరిగింది అక్కడ, అదే నేను మాట్లాడింది అంతే. సార్ ఇంకొకటి, సోషల్ మీడియాలో హౌస్ లోనే బిగ్ బాస్ హౌస్ లోనే ఎలా ఉన్నాడు, ఫ్యామిలీతో ఎలా భరిస్తున్నారు అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. దానికి మీరు ఏం చెప్తారు? ఎవరు నాకు 70-80 పెళ్లి అయి ఉంటాయి. ఓకే, 10-20 మంది నన్ను దత్త తీసుకుని ఉండాలి, అర్థమైందా? మీరు చెప్పింది అనుకుంటే అంతే కదా. ఎంతమంది భార్యలు మార్చేసి ఉండాలి కదా, ఎంతమంది ఉండాలి కదా. నా భార్య ఒక్కలే ఉన్నారు, నా పక్కనే ఉన్నారు కదా, అమాయకురాలు అయితే కదా. ఆమెకైతే నేను మత్తు మంది ఇచ్చైతే రోజు అటు పెట్టుకోవట్లే కదా, మత్తులో వెళ్ళా కదా, మంది ఏం పెట్టలే కదా, అక్కడే ఉన్నారు కదా. ఆమె చెప్తారు కదా సమాధానం, ఇంతవరకు మీతో మాట్లాడారు కదా. సో అదే సమాధానం కదా, దాని నుంచి పెద్ద సమాధానం ఏం కావాలి? నిజంగా అంత తేడా అయితే మీరు వచ్చిన మైక్ పట్టి నాతో మాట్లాడేవాళ్ళు కదా కదా. నా హ్యూమర్ నచ్చిందన్న, నా పర్సన్ నచ్చిందన్నారు కదా, ఇంకేం కావాలి ప్రూఫ్? సో మేము బిగ్ బాస్ లో విలన్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ షో చేసిందా లేదా సంజన గారు చేశారా, ఇమాన్యుల్ గారు చేశారా? పరిస్థితులు విలన్ వల్ల విలన్ అయ్యాయేమో, ప్రత్యేకించి పని కట్టుకుని విలన్ చేయాల్సిన అవసరం ఏముంది? అదే చెప్తున్నా కదా, మోస్ట్ మిస్అండర్స్టూడ్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే నేనని ఫీల్ అవుతాను. అపార్థం చేసుకున్నారు అనిపిస్తుంది నాకు అంతే. సరిగ్గా మొత్తం అర్థం చేసుకుంటే వేరేగా ఉండేదేమో. ఇక మిగతా అని అంతరార్థాలు పరమార్థాలు మీరు ఊహించేసుకోండి, మీకే అర్థమైపోతుంది కదా. మీ ఎలిమినేషన్ ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా సార్? అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారని కొంతమంది అంటారు, కొంతమంది ఎక్కువ మాట్లాడతారు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని కొంతమంది అంటారు. సో మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు నేను దివ్య గారితో నేను టాస్క్ ఏదైతే ఆడానో రెస్పెక్ట్ ఇచ్చానా లేదు మీరే చూసారు కదా, అవునా? కాళ్ళు కూడా మొక్కినట్టు. ఎందుకంటే పొరపాటున నేను ఎక్కడన్నా ఆమెని హర్ట్ చేశాను, ఇబ్బంది కలిగించానే ఉద్దేశంతో నేను
మరి అది కూడా చేశాను కదా, రెస్పెక్ట్ ఇస్తాను లేదా, అందరూ మీరు సంపాదించి మాట్లాడుతున్నాను కదా, మరి ఇప్పుడు అందరూ అన్నారు కదా. సో ఇంకా తర్వాత రెండు ఎలిమినేషన్ అది ఫెయిర్ అన్ఫేర్ అనేది చాలా మంది పబ్లిక్ అన్నారు అన్ఫేర్ అని చెప్పి, లేదంటే ఓటింగ్ లో మీరు ఇంకా పైన ఉన్నారు, మీరు టాప్ 5 ఉండాల్సిన కంటెస్టెంట్ ఉన్నారు, అది చాలా సమాధానం. అంటే మీకు పర్టికులర్ గా పిఆర్ లేదు, వాళ్ళందరికీ కొంచెం పిఆర్లు ఉన్నారు, వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, పాజిటివ్ నెగిటివ్ చేస్తే పాజిటివ్ గా ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడం అదొకటి మైనస్ అన్నారు, అది మీకు అనిపించిందా బయటకు వచ్చాక? అంతే కదా బ్రదర్, ఇక్కడ రాకముందు అగ్ని పరీక్ష రాకముందు నేను ఎవరికి తెలియదు, మా ఛానల్ కూడా చాలా మంది తెలియదు, మాస్క్ వేసుకునే ఉన్నాను కదా. సో ఆబ్వియస్ గా ఆర్గానిక్ గా నిజాయితీగా నన్ను నాలాగా చూసి ఇష్టపడటం మొదలు పెట్టారు ట్రూ జెన్యూన్ ఫ్యాన్స్ వాళ్ళు. ఓకే, ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్తున్నాను నిజంగా. ఈవెన్ ఈ షోలోకి వచ్చినా కూడా చాలా మంది నేను ఇనిషియల్ ఇష్టపడిపోయిన తర్వాత ఇష్టపడిపోయి మీరు నాతో మాట్లాడారు కదా, మీకు ఒక ఒపీనియన్ క్రియేట్ అయి ఉంటుంది వెళ్ళినాక. సో చాలు కదా, ఇంకా ఏం గెలుచుకోవాలి? నిజంగా జెన్యూన్ గా 4 మనసులు గెలుచుకుంటా చాలు కదా, 4 మనుషులు గెలుచుకుంటా చాలు కదా, ట్రోఫీ కమ్ సెకండరీ అంతే. సార్ ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది చాలా వార్డులు వదిలేశారు, వాళ్ళందరికీ కాకుండా మీ వార్డులే నాగార్జున గారు కొంచెం ఎక్కువ ప్రొజెక్ట్ చేసి మిమ్మల్ని కొంచెం నెగిటివ్ చేసినట్టు చూసే వాళ్ళకు అలా ప్రొజెక్ట్ అయింది, అది మీరు అనుకున్నారు? అలానే అనుకున్నారు? అది చెప్తాక కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఎక్కువ. నాగార్జున గారు నేను బాగా నచ్చానేమో, అందుకే నెగిటివ్ చేశారా? ఆయన నెగిటివ్ పని కట్టుకుని చేశారని అనుకోవట్లేదు. బట్ అంటే వేరే వాళ్ళు చెప్పినవి కాకుండా మీరు ఏదైతే వార్డ్స్ వదిలారో అవే కొంచెం ఎక్కువ ప్రొజెక్ట్ చేసి ఆ వాటిని తిప్పడము, అవే హైలైట్ చేయడం జరిగింది కదా. అదే అంటే సమన్యాయంగా ఉండే ఇరుపక్షాలు ఏం జరిగిందో మొత్తం ముందు వెనక మొత్తం ఆలోచించి మొత్తం మాట్లాడుకుంటే చాలా బాగుండేది. పాపం సార్ కూడా తెలిసి ఆయన చాలా బిజీ షెడ్యూల్ లో ఉంటారు, ఆయనకు వచ్చిన ఫీడ్స్ ఇన్పుట్స్ ఎంతవరకు వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని చేసి ఉండొచ్చు. పాపం ఆయనకు కూడా తెలియపోవచ్చు కదా అన్ని విషయాలు. అట్ ద సేమ్ టైం నాకు చాలా ఇన్పుట్స్ కూడా ఇచ్చారు అంతే. అంటే నాగార్జున గారు లాంటి లెజెండరీ యాక్టర్, ఒక యాంకర్ గారు ముందర ఉన్నప్పుడు, యాక్టర్ ముందర ఉన్నప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం, దమ్ము శ్రీజ గారు అవ్వచ్చు, అలా చేయడం కరెక్ట్ అంటారు? అట్లా నేను అదే చెప్తున్నాను బ్రదర్, నేను చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం చెప్తున్నాను. కాలు మీద కాలేసి కూర్చోవడం కానీ కాలు ఊపడం అనేది ఆరోగ్యానికి సైన్స్ బేస్డ్ కాలు ఊపడం చాలా మంచిది. మన చిన్నప్పుడు పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అలా చేయకూడదని, కానీ సైన్స్ వేరుగా ప్రూవ్ చేస్తుంది. అలాగే కంఫర్ట్ జోన్ లో కూర్చున్నాం. శివాజీ గారు అన్నారు కదా, మరి మాస్టర్ ముందర అట్లే కూర్చుంటారా, గురువు ముందర అట్లా కూర్చోవచ్చా అని అన్నారు కదా. అతి వినయం దూరత లక్షణం, అర్థమైందా? కనపడగానే లేచి ఇలా కూర్చుని తర్వాత ఆయన వెళ్ళినాక వెనక మాట్లాడుకున్నారు. ఇప్పుడు నేను మీరు చూసారు కదా, నేను మాట్లాడానా? మన కూర్చునే విధానం కాదు, మన ప్రవర్తన, వాళ్ళ పట్ల మనం చూపించే గౌరవ మర్యాదలు అనేది మనకు తెలుస్తుంది కదా. నాగార్జున గారు వచ్చినప్పుడు అందరికన్నా ముందు లేచి నుంచునేవాడు నేను, మీరు చూసారు లేదు, నోటీస్ చేశారు లేదు. అయితే ఆ సోఫా సైజ్ అలా ఉంది కాబట్టి కూర్చునే కంఫర్ట్ జోన్, కొన్నిసార్లు మన పోస్టర్ తెలుసు కదా, కెమెరాస్ ముందు ఉంటాయి కాబట్టి కొంచెం డీసెన్సీ ఉండాలి కాబట్టి కూర్చుంటే ఇలా ఫోల్డ్ చేసి కూర్చున్నాం. లేడీస్ నాగార్జున గారు అంటే మీరు అన్నారు ఈ సీజన్స్ లో కరెక్ట్ కంటెస్టెంట్ విన్ అవ్వలేదు, నా ఫేవరెట్ కంటెస్టెంట్ సన్నీ గారు, ఆయన విన్ అయ్యారు అంటే మీరు దాన్ని రీప్లేస్ చేస్తారని మేము అనుకున్నాం. విన్ అయ్యే బయటకు వస్తారు, చరిత్రలో ఉంటారు అనుకున్నాం, బట్ మీరు ఇలా బయటకు వచ్చాడు మీరు ఊహించారా? నా ఫేవరెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్, కానీ సచిన్ టెండూల్కర్ నేను ఆడను, నా యూనిక్ క్వాలిటీ వేరుగా ఉంది. అర్థం కదా, నాకు యువరాజ్ సింగ్, షేవాగ్ బ్లాస్టింగ్ బ్యాటింగ్ ఇష్టం, నేను పిచ్ హిట్టర్ని. సో నాకు పలానా వాళ్ళు ఇష్టం అని చెప్పి అలానే ఉండను కదా నేను. నేను డూప్లికేట్ కాపీ కాదు కదా, అందుకనే నాకు నాలానే ఉన్నాను. సన్నీ క్వాలిటీస్ అలా ఉన్నాయి, నాకు అది నచ్చింది. నా క్వాలిటీ ఇది, నా ఫీచర్స్ ఇది, నేను ఇలా ఉన్నాను, అంతే సింపుల్, అంతే. సో ఇప్పుడు మీ ప్రకారం టాప్ 5 లో ఎవరు ఉంటారు సార్? ఇందాక కూడా చెప్పా 1 2 3 4 5 లో నేనే ఉన్నాను, ఇంకెవరు రాలేదు నాకు తెలియదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకో తర్వాత విషయం, బట్ మీ ఇంకెవరైనా ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? మీరు అదే చెప్తున్నా, జెన్యూనిటీ అనే ఫ్యాక్టర్ మీద, నిజాయితీగా ఉండే వాళ్ళనే ఫ్యాక్టర్ మీద చూస్తే నేను టాప్ 5 చెప్పగలను. అలా కాకుండా స్క్రీన్ స్పేస్ కోసమో కంటెంట్ లో అందరు కనపడాలనో కెమెరాస్ ముందనో రకరకాలుగా ఉన్నప్పుడు మాస్కో లేకపోతే సేఫ్ గేమ్ ఉండేవాళ్ళు టాప్ 5 పెడితే నా మనసు అంగీకరించట్లేదు. 5 నెలల బిడ్డను వదిలేసి వచ్చి లోపలికి వచ్చి గుడ్డు దొంగతనం చేసి ఏదో ఒకటి కంటెంట్ అయితే ఇచ్చారు, మరి ఆమె టాప్ 5 లో ఉంటారా, గెలుస్తారనుకోవచ్చు? అలా అయితే నేను సంజన గారు బేబీని వదిలేసి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే ప్లేస్ లో మా వైఫ్ ఉంటే నేను పంపించడం, ఎందుకంటే మాతృత్వం అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా? మదర్లీహుడ్, ఒక బేబీ మదర్ ని రికగ్నైజ్ చేసేది, ఐడెంటిఫై చేసేది ఆ టైమే, అవునా? ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా? సో దానికి మించి ఇంపార్టెంట్ థింగ్ ఏముండదు. అదే హరిత ఉంటే నేను కనీసం పంపించేవాడిని కాదు, ఫస్ట్ థింగ్. సో ఆమె షోకి తన కోసం వచ్చారు, అవునా? సో ఈ ఎంపతి సింపతి కార్డ్స్ అనేది నా దగ్గర వర్కౌట్ కాదు. ప్రాక్టికల్ గా నాకు ఆ ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, ఇప్పుడు అలా అనుకుంటే నేను కూడా హరితను వదిలేసి వచ్చాను కదా, హరిత చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. అట్లీస్ట్ వాళ్ళ బేబీని చూసుకునే వాళ్ళ హస్బెండ్, తర్వాత ఈ చాలా మంది వర్కర్స్ ఉన్నారు, హరితను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. అప్పుడు నేనేం చేయాలి? అందరు అన్నం, అందరు బట్టలు కూడా దొంగతనం చేయాలి, అలా చేయలేదు కదా. మనం అందరూ వచ్చిన కంటెస్టెంట్స్ ఏదో ఒకటి వదులుకునే వచ్చారు కదా, సాక్రిఫైస్ చేసి. సో అది బేస్లెస్ గా నాకు తెలిసి అది పెద్ద వర్కౌట్ కాదు, ఎమోషన్. ఇమానుయల్ గారు టైటిల్ గెలుస్తానేసి ఓటింగ్ ప్రకారం చెప్తున్నారు, మీరు ఇమానుయల్ గారు పెద్ద ఫైట్ అయింది, ఓ అని కూడా అరుచుకున్నారు. ఇమానుయల్ మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆయన షోకి ఏం కావాలి, ఏం ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది, ఎలా గెలిస్తే బాగుంటుంది అన్నట్టు
ఒక రకంగా పోర్ట్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. గెలిస్తే ఓకే ఫైన్, వెరీ గుడ్. అదే కానీ నేను గెలుచుకున్న ఆడియన్స్ చాలా ప్యూర్ అండ్ జెన్యున్ గా ఆర్గానిక్ గా నేను గెలుచుకుంటున్నాను. తనుజ గారు ఏడుస్తూనే ఉన్నారు, మీ దగ్గర ఫైట్ అయింది ఆ విషయంలో. సో తనుజ గారు ఉంటారా టాప్ 5 లో? ఆమె జెన్యున్ గా ఆడుతుందా? మనిషి అయితే ఫేక్ గా అయితే నాకు అనిపించట్లా. జెన్యున్ పర్సనే, కొంచెం ఎమోషనల్, షార్ట్ టెంపర్, తర్వాత కొంచెం ఓర్పు సహనం తక్కువ ఉండటం, ఈ ఫ్యాక్టర్స్ కొంచెం, తర్వాత ఓటమిని కొంచెం అంగీకరించలేకపోవటం, స్పోర్ట్స్ కొన్ని అవి జరుగుతుంటాయి. చూసారు ఇప్పుడు నేను అంత కుకింగ్ చేశానే, అరే సంజన గారు నన్ను క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నప్పుడు లేదండి ఆయన హైజీన్ ఉన్నారు, మాకు చేసి పెట్టారు, ఆయన మాట్లాడకుండా వెంటనే టీ అడిగారు, ఆమె టీ కావాలి, నేనేమైపోతున్నా పర్లేదు. ఆమె కాఫీ కోసం పెట్టిన ఇంట్రెస్ట్ ఇవాళ రోజు మన ఇంట్లో పనిచేసే పనుల విషయంలో మనకి స్టాండ్ తీసుకున్నాం. అరే మరి నా విషయంలో స్టాండ్ తీసుకోవాలి బ్రదర్. సో సుమన్ శెట్టి గారు ఎలాంటి ఆడుతున్నారు సార్? ఏమీ ఆడకుండానే రేటింగ్ లో నెంబర్ 1 లో ఉన్నారు. మర్యాద అని చెప్పేసి టాప్ లో కూర్చున్నాడు. మరి ఆయన ఎట్లా ఆడుతున్నారు? నిజంగా సుమన్ శెట్టి గారికి ఏం రేటింగ్ ఉందో నాకు నిజంగా తెలియదు. బట్ ఏంటంటే ఆయన ఇప్పటి నుంచో ఉన్న ఆర్టిస్ట్, ఆయనలో ఉన్న హ్యూమర్ యాంగిల్ అయితే ఫన్నీ థింగ్ ఏదో ఇష్టపడుతున్నారు, టాస్క్లు ఆడుతున్నారు. బట్ చెప్పా కదా, ట్రూ పర్సనాలిటీస్ సేఫ్ గా ఆడకుండా ఉండేవాళ్ళు ట్రూ డిజర్వింగ్ పర్సన్. టాప్ 5 లో సుమన్ శెట్టి గారు తెలీదండి. నేను రేపు పొద్దున బిగ్ బాస్ నన్ను పిలిచి నన్ను సీఈఓ చేసి చేయమని చేస్తే నేను చెప్పేస్తా ఆటోమేటిక్ గా మీ క్వశ్చన్ ఆన్సర్. అంటే జనాలలో హరీష్ గారు అంటే చాలా నెగిటివిటీ వెళ్ళిపోయింది. వెళ్లే ముందు అంటే ఫస్ట్ డే వెళ్లే ముందు నాగార్జున గారికి ఒక మాట చెప్పిపోయారు, లోపల ఉన్న అందరు మాస్క్ నేను తీస్తానని చెప్పి. బట్ షోలో ఉన్న అన్ని డేస్ కూడా హరీష్ గారే మాస్క్ తీయలేదని చెప్పి జనాల అభిప్రాయం. మీరేమంటారు దీన్ని? నేను నిజంగా మాస్క్ తీయకపోతే ఇవాళ మీ ముందు ఉండేవాడిని కాదు. చక్కగా బన్నీతో నేను వాటేసుకుని ఆయన కూడా ఈపులు కొట్టుకుంటూ చప్పలు కొట్టుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ షోలో కనపడుతుండేవాడిని, అవునా కాదా? మరి మాస్క్ తీసాను కాబట్టి క్లియర్ గా నేనేటో కనపడ్డాను కదా. బిగ్ బాస్ లో ఉన్న వాళ్ళందరూ ఫేక్ అంటారు, ఆ గేమ్ కోసం కంటెంట్ అందరూ అంటే కొంతమంది సేఫ్ గా ఉన్నారు, కొంతమంది ఏమో కెమెరా ముందు కనపడటానికి చేస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా, ఆ పేర్లు కూడా మీకు అర్థమైపోయినాయి కదా. కొంతమంది ఏమో ఫేక్ గా ఉంటున్నారు, ఆ ట్రూ పర్సనాలిటీ చూపించట్లేదు అంతే. రీతు చౌదరి గారు జెన్యున్ గా ఆడుతున్నారండి, అంటే ఉంటారా టాప్ 5 లో? నాకు రీతు చౌదరి చిన్నప్పటి నుంచి పరిచయం అయితే నిజంగా చెప్పుకుంటేవాడిని. నాకు చిన్నప్పుడు తెలియదు, నా బయట లైఫ్ కూడా తెలియదు. కాబట్టి అక్కడ చూసినంత వరకు ఏంటంటే ఆమె ఒక రోల్ ప్లే చేస్తున్నారేమో, డ్రామా క్వీన్ లా అనిపించింది. కానీ ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, నాకు తెలియదు కదా. ఆవిడ చెప్పడం ఏంటంటే నేను ఇలా రియల్ లైఫ్ ఇలాగ ఉంటానని చెప్పాను. సో ఇప్పుడు మీరే నెంబర్ 1 అంటున్నారు, మీరే బయటకు వచ్చారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కొంచెం ఒక కప్పు గెలిచేంత అర్హత ఎవరికి ఉంది అనుకోవచ్చు? టైటిల్ అలా ఉండదు కదా బ్రదర్. నేను బస్ దిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు దిగుతారని నేను ఆలోచించాను కదా, నేను ఇంటికి వెళ్ళిపోతాను కదా, అంతే అయిపోయింది. సో మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటారంటారా లేదా ఎట్లా? కావాలనుకుంటే ఇవాళ రీలాంచ్ జరుగుతున్నాయి, రీమేక్ నడుస్తుంది, రీఎంట్రీ జరుగుతుంది, మంచిదేగా, అంతే.